దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 22వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17 నుండి 42 వచనాలు లో దేవుని యొక్క వాగ్దానము 19వ వచనము. రాత్రి వేళ ప్రభు దూత ఆ చెరసాల తలుపు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. అపోస్తులను, పేతురు, యోహానులను, మరి అపోస్తులైన వీరి ద్వారా గొప్ప సూచక్రియ జరిగినది. 40 సంవత్సరాల లోపు ఉన్న పుట్టుకుంటి వాణిని వీరి ద్వారా యేసు ప్రభువారు స్వస్థపరిచాడు. అందుకు దాదాపు 5,000 మంది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. అది వీళ్ళు ఆత్మ చేత నింపబడి ధైర్యంగా వాక్యం చెప్పినందుకు మరి అనేక మంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ప్రధాన యాజకుడు, సద్దూకేలు మత్సరంతో నిండుకున్నారు. అపోస్తుల ఆత్మతో నిండుకుంటే వీళ్ళు మత్సరంతో నిండుకొని ఉన్నారు. అంటే వ్యతిరేకత. బాగా గమనించండి. అపోస్తులను చెరసాల్లో వేశారు మత్సరంతో నిండుకొని. అయితే దేవుడు తన దూతని పంపించి వాళ్ళు బలాత్కారంగా బంధిస్తే ఈయన విడుదలిచ్చాడు. హల్లెలూయా. అవునండి, నీ ద్వారా మన ద్వారా కొన్ని దేవుడు కార్యాలు జరిగిస్తే మనల్ని బంధిస్తారు, మనల్ని బలాత్కారంగా పట్టుకుంటారు. అది కొద్దిసేపే ఉంటది. బైబిల్లో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో మరి నీతిమంతులకు అనేక శ్రమలు వస్తాయి, వాటన్నిటిలో నుండి దేవుడు విడుదలిస్తాడు. ఎందుకనగా నీతిమంతులు మొర ఆలకించే దేవుడు. ఆపదలు అనేకమైన వస్తాయి, వాటన్నిటిలో నుంచి విడుదలిస్తాడు. ఆపదలు రావని చెప్పటం లేదు, కానీ పరిశుద్ధ గ్రంథం వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుంచి విడుదల ఇస్తాడు. తన దూతను పంపించి రక్షిస్తాడు, కాపాడతాడు. వారు కొంత మట్టుకే బంధించగలరు, కానీ దేవుడు విడుదల ఇవ్వగలడు. నిన్ను ఏదైనా సరే, అప్పు నిన్ను బంధించినా అది కొంతకాలమే, వ్యాధి నిన్ను బంధించినా కొంతకాలమే, అటు తర్వాత విడుదల ఉంది. చెరసాలలో యోసేపు ఎక్కువ కాలం ఉండలేదండి. మేబీ రెండు సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఫరో ముందు నిలబడి రాజుగారికే కళ అర్థం చెప్పి అధికారాన్ని పొందుకున్నాడు యోసేపు గారు. అవును, చెరసాల అనుభవం అనేది కొద్ది కాలమే, విడుదల ఉందని గుర్తుంచుకో. ఒప్పుకోవలసిన పాపము చూస్తే 37వ వచనం, తిరుగుబాటు చేయకూడదు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అటువంటి సమయంలో కొంతమంది తిరుగుబాటుదారులు లేచారు. వారిలో యోధా అనే ఒక వ్యక్తి గలిలయుడు. ఇతడు తిరుగుబాటు చేసి తనతో పాటి కొంతమంది అనుచరులు మరి నాశనం అయిపోయారు. మరి అతనికి లోబడిన వాళ్ళు చెదిరిపోయారు. అలాగనే తిరుగుబాటు, ఆధ్యాత్మికంగా కూడా తిరుగుబాటు అనేది మహాపాపం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, తిరుగుబాటు చేయట శోధ చెప్పిన నాతో సమానం. అంటే అమాలేకీయులను నశింపచేయి, ఏమి తీసుకోవద్దు అని చెప్పినప్పుడు జనులకి మాటకు జడిసి భయపడి పాపాన్ని తెచ్చుకుంటాడు. మనము కూడా దేవుడు మాటని మీరి పాపం తెచ్చుకుంటాం. అవ్వ కూడా తినొద్దు అన్న మాటని మరి సాతాను ప్రేరేపిస్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు గాని సాతాను కానీ మన మీద మన అనుమతితోనే చేస్తారు, కానీ సాతాను వచ్చి పండు కోసి నోట్లో పెట్టదు. ప్రేరేపణ చేస్తుంది, మాట్లాడుతుంది, కానీ మనం లొంగకూడదు. అపవాదికి లోబడకుండా అపవాదిని ఎదిరించాల్సింది పోయి లోబడకూడదు. మరి లోబడినప్పుడు సర్వ మానవాళికి ఆది దంపతులు మరి మరణాన్ని తీసుకొచ్చారు. ఆ పాపానికి మందు యేసు రక్తము. యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరాన్ని పొందుకొని మనం ముందుకెళ్తాం. అవును,
ఒక్క మాటే కదా అని అనుకోవద్దు. నేను అనుకుంటున్నాను, లోతు భార్యను లోతును వెనకకు తిరగొద్దు అంటే మరి లోతు భార్య అనుకోవచ్చు, వెనక చూస్తూ కూడా ముందుకు పోవచ్చు కదా. ఆ, ఒక్కసారి వెనక్కి చూసింది, ఇక తర్వాత ముందు చూడటానికి కాదు, ఇక ముందు ప్రయాణం లేదు. పాపంలో దేవుడు మాట మీరి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక్కోసారి దేవుడిచ్చిన ఆజ్ఞ ఎంత సీరియస్ గా ఉంటదంటే జాగ్రత్తగా మనం గమనించాలి. యేసు ప్రభువుని విడిచిపెట్టవద్దు. పాపానికి పశ్చాత్తాపం ఉంది, మందు ఉంది. పాపానికి మందు యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది. కనుక పాపం చేశాను ఇంకా నేను అందులోనే ఉండాలి అనుకోవద్దు. యేసయ్య నిన్ను బయటికి తీసుకొస్తాడు. అయితే ఆయన సహాయాన్ని కోరు, ఆయన నీ చేపట్టుకొని లేవనెత్తుతాడు. చివరిగా 42వ వచనము, వారు ప్రతిదినము దేవాలయములు బోధించుచు యేసే క్రీస్తని, యేసే మెస్సీ అని, ఆయనే అభిషిక్తుడని అందరికీ ఆ యెరూషలేము పట్టణములో వారి బోధతో నింపేశారు. గమనించండి, ఆత్మతో నింపబడితే సువార్తతో దేశాన్ని నింపుతారు. గమనించండి, ఇప్పుడు వీళ్ళు ఆత్మతో నింపబడిన వీళ్ళు ధైర్యంగా యేసే క్రీస్తని ప్రకటిస్తున్నారు. అవును, అపోస్తుల కార్యములో మనం చూస్తే 8వ అధ్యాయము 35వ వచనములో ఫిలిప్పు ఆత్మ ద్వారా నపుంసకుడి దగ్గరికి, ఆ రథం దగ్గరికి వెళ్ళి, నువ్వు చదువుతుంది గ్రహించుతున్నావు అన్నప్పుడు, ఎవరైనా నాకు దారి చూపించింది, నేను ఎలాగ గ్రహించగలను అన్నప్పుడు, ఆ లేఖనాలు అనుసరించి యేసే క్రీస్తని, యేసే దేవుడని, ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువారని, ఆ గొర్రెపిల్లే లోక పాపములను మోసుకుని పోయే దేవుడు గొర్రెపిల్లని, మన కొరకు ఆయన వధించబడ్డాడని, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, దీనికి మేము సాక్షులం. గమనించాడు. ఈ విధముగా యేసే క్రీస్తని సువార్త అందించినప్పుడు అతడు నమ్మాడు. నమ్మిన దాని గుర్తు బాప్తిసం తీసుకొని దైవ రాజ్యానికి సిద్ధపడ్డాడు. దేవుని ఆజ్ఞను పాటించాడు. కనుక ఈ దినము యేసే క్రీస్తుని ప్రకటిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నువ్వు ఇచ్చిన ఈ కృపకై వందనాలు నాయన. ప్రతి బిడ్డని నీ కృపతో నింపండి, నీ ఆత్మతో నింపండి. నువ్వు విడుదలిచ్చే రోజు ఉన్నది నాయన. మేము తిరుగుబాటు చేయక నీ మాటకు లోబడుతూ జీవించే వాళ్ళముగా దయచేయండి అయ్యా. ఈ ఉదయ కాలంలో నీ కృప ప్రతి బిడ్డ మీద ఉంచమని సహాయం చేయమని, ప్రతి అవసర అక్రత మీరు తీర్చండి. ఏదైతే మనుషులు బంధించబడి ఆ బంధకాల నుంచి విడుదలిచ్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.